హలో అండి, మహాలక్ష్మి అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ అయితే ఒక చిన్న షార్ట్ వీడియో ఏంటనుకుంటున్నారా, మనమైతే ఇన్విజిబుల్ చైన్స్ అయితే మేకింగ్ అయితే చేసామండి. చూడండి, ఇలా ఉన్న పీసెస్ని మొత్తం కలిపితే ఒక ఇన్విజిబుల్ చైన్ అవుతుంది అనమాట. మాకు తెలీదా ఏంటి అని మీరు అనుకోవచ్చండి. నాకైతే ఇది కొంచెం స్పెషలేనండి, ఎందుకంటే ఇన్విజిబుల్ చైన్ ఫస్ట్ టైం అండి చేయడం నేను. అందుకని చెప్పే కొంచెం ఎగ్జైట్మెంట్తో చెప్పాను, సారీ ఏమనుకోకండి. లక్ష్మీ కాసుల్ని పెట్టి సెట్ చేశానండి డిజైన్ అనేది. ఇన్ని రోజులు అందరూ చేస్తుంటే నేను ఎప్పుడు చేస్తానో అనుకునేదాన్ని అండి. కానీ ఆ టైం మనకి రానే వచ్చేసిందండి. ఇన్విజిబుల్ చైన్స్ కరెక్ట్గా మెజర్మెంట్స్ తెలిస్తే ఈజీగానే చేసేసుకోవచ్చండి. మెజర్మెంట్స్ అనేవి తెలిసి ఉండాలన్నమాట మెయిన్. ఈ డిజైనింగ్ అనేది చూస్తూ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి, అది చెప్పాలని అయితే అనుకుంటున్నాను పిల్లల కోసం అండి. ఈ డిజైనింగ్ అనేది చూస్తూ అదేంటనేది వినండి. ఏం లేదండి, ఇప్పుడు చలికాలం వచ్చింది కదండి, ఇప్పుడు మొత్తం కూడా కార్తీక మాసమే కదా, ఎవరు కూడా హీటర్స్ అనేవి యూజ్ చేయొద్దండి. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సజెషన్ కూడా కాదు, ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా అయితే యూజ్ చేయొద్దండి. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ని చెప్తానండి. నేను మా బాబుకి 1 year ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళి అప్పుడే వచ్చామన్నమాట. ఇంట్లో ఏమో హీటర్ అనేది పెట్టారు. హీటర్ పెట్టినట్టు ఎవరికి తెలియదు, మేము కూడా బయటికి వెళ్ళి వచ్చాం కదా అప్పుడే. హీటర్ అనేది పెడితే మాకు తెలీదు, పెట్టిన వాళ్ళకి కూడా తెలీదు మేము వచ్చామని, అంటే చెప్పే అవకాశం లేదనమాట అక్కడ. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే, మా బొడ్డోడు అటు సైడ్కి వెళ్ళి హీటర్ అనేది పట్టుకోవడం అయితే జరిగిందండి. హీటర్ ఇంకా దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదన్నమాట. ఆ టైంలో చాలా లక్ అనే చెప్పాలండి. ఎందుకంటే చాలా చిన్నపిల్లలు కదా, హీటర్ వల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగిన సిచ్యువేషన్స్ అనేవి మనం వింటూ ఉన్నాం డైలీ, ఎప్పటికప్పుడు చూస్తున్నాం కూడా. దేవుడి దయ వల్ల మా బాబుకి అయితే ఆ రోజున ఏమీ ఇది అవ్వలేదు. కాకపోతే చేయి వెళ్ళి పెట్టేసి ఆ వైర్ని కూడా పట్టేసుకున్నాడండి. అంత జరిగిందనమాట. సో అందుకనే నాకు ఇప్పుడు ఈ చలికాలం అనిపిస్తే చాలు ఆ ఇన్సిడెంటే గుర్తొస్తుంది అనమాట. ప్లీజ్ అందుకనే చెప్తున్నానండి, ఎవ్వరు కూడా హీటర్స్ అనేవి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అస్సలు యూజ్ చేయొద్దు. అందుకనే ప్లీజ్ అండి, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, అస్సలు హీటర్స్ యూజ్ చేయొద్దండి. ఎంత అయిపోయినా కానీ గ్యాస్ పైననే పెట్టుకోండి. అలా అంటే గ్యాస్ అయిపోవాలని అనుకుంటున్నావా అని అంటారేమో, అలా అనుకోవద్దండి. పిల్లలే ముఖ్యం కదండి మనకి. ప్లీజ్ అండి, మీకు ఈ ఇన్విజిబుల్ చైన్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.